అందరికీ నమస్కారం. గత 2 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో వల్లభనేని వంశీ హాట్ టాపిక్. కిడ్నాప్ హత్యాయత్నం కేసులో వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు, జైల్లో ఉన్నాడు. అసలు వంశీ అరెస్ట్ ఎందుకు? ముందు 2 సామెతలు చెప్పుకుంటే నేను చెప్పేది పూర్తిగా మీకు అర్థమవుతుంది. సామెత 1, దారిన పోయే కంపెనీ నెత్తికి తగిలించుకున్నాడట. సామెత 2, పడుకున్న గుర్రాన్ని లేపి తన్నించుకున్నాడట. మొదట తెలుసుకోవాల్సింది ఏంటంటే, వంశీని అరెస్ట్ చేసింది గన్నవరం టీడీపీ ఆఫీస్ను తగలబెట్టినందుకు కాదు. అసలు ఆ కేసులో అరెస్టుకు అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆ కేసులో వంశీకి ముందస్తు బెయిల్ వచ్చింది. మరి ఇప్పుడు అంత అర్జెంటుగా ఎందుకు చేశారంటే, పైన 2 సామెతలు ఉన్నాయిగా, అచ్చం అలాగే చేశాడు. అందుకే ఇలా జరిగింది. టీడీపీ అధికారంలోకి రావడం సంగతి పక్కన పెట్టండి. మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయిందో లేదో, 2 సహోదరులు వంశీ, నాని లెక్కింపు కేంద్రం నుండి అట్నుంచి అట్టే జంప్ అయిపోయారు. అదే రోజు బహుశా మొదటి తిరుగుబాటు వంశీ చవి చూశారేమో. ఒక కార్యకర్త రూపంలో దాదాపు కొట్టినంత పని చేశాడు ఆ కార్యకర్త. ఇక అక్కడి నుంచి వంశీ గాయబైపోయాడు, కంటికి కూడా కనిపించలేదు. ఆంధ్రాలో లేడన్నారు, అమెరికా వెళ్ళిపోయాడన్నారు. పోవటమే కాదు, అక్కడ సెటిల్ అయిపోయాడు, గ్రీన్ కార్డు కూడా అప్లై చేశాడు అని చెప్పేసి పుకార్లు లేపారు. ఫోన్ స్విచ్ ఆఫ్, నంబర్ పనిచేయదు. మీకు గుర్తుండే ఉంటుంది, జర్నలిస్ట్ జాఫర్ వంశీ ఎక్కడ ఉన్నాడా, పోయాడా, పారిపోయాడా అంటూ ఒక పెద్ద ప్రోగ్రామే రన్ చేయడం జరిగింది. మరోపక్క ఈ కేసు కాస్త సిఐడికి బదిలీ అయ్యింది. అజ్ఞాతంలో ఉండే టీడీపీ అధినాయకత్వంతో కాళ్ల బేరానికి ప్రయత్నాలు అని కూడా అనేక స్టోరీలు ప్రచారంలోకి రావడం జరిగింది. ఎప్పుడైతే సిఐడికి కేసు బదిలీ అయ్యిందో అప్పుడే ఒకసారి ఆయన అరెస్ట్ అని, మరొకసారి ఆయన అనుచరుల అరెస్టు అని చెప్పేసి హడావిడి కూడా నడిచింది. ఇన్ని ప్రతికూలతలు ఉన్నా వంశీ తెలివిగా న్యాయస్థానం తలుపు తట్టాడు. నేను వీరుణ్ణి, నేను సూర్యుణ్ణి అని అనకుండా తెలివిగా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేయడం మొదలుపెట్టాడు. ఫైనల్గా సుప్రీంకోర్టు నుండి ముందస్తు బెయిల్ కూడా పొందడం జరిగింది. అది కూడా ఏమి సింపుల్గా దొరకలేదు. కింద కోర్టుల్లో ఎన్నో తిరస్కారాలు ఎదురయ్యాక ఎప్పటికో సాధించాడు. అప్పుడు కానీ వంశీకి బాహ్య ప్రపంచంలోకి రావడానికి ధైర్యం సరిపోలేదు. కార్యకర్తలకు అప్పటిదాకా మొహం కూడా చూపించలేదు. అసలు నియోజకవర్గంలో అడుగు కూడా పెట్టలేకపోయాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రభుత్వం ఎన్నో అవకాశాలు దొరికినప్పటికీ కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేది బిగ్ క్వశ్చన్ మార్క్ అన్నమాట. బహుశా కక్ష సాధింపు అనే ముద్ర పడుతుంది అని భయపడి ఉండొచ్చు, లేదా చట్ట ప్రకారం గట్టిగా లాక్ చేద్దాం అని కూడా అయి ఉండొచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల క్లారిఫికేషన్స్ మన మైండ్లోకి వస్తూ ఉంటాయి. అయితే కథ ఇలా నడిస్తే, సాఫీగా సాగితే కిక్కేముంది అనుకున్నాడో, లేకపోతే వంశీ టైం బ్యాడ్ అయ్యి బుద్ధి వక్రీకరించిందో తెలియదు, కానీ ఒక దిక్కుమాలిన ఐడియా వేశాడు. అదేంటంటే, అసలు కేసే లేకుండా చేస్తే ఎలా ఉంటుంది, దానికోసం ఎంతకైనా తెగిస్తే ఎలా ఉంటుంది, అందుకోసం ఎలాంటి క్రిమినల్ ఐడియా వేస్తే ఎలా ఉంటుంది, అవసరం అయితే కొద్దో గొప్పో పాపం చేసినా ఎలా ఉంటుంది, ఇలా ఆలోచించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో లక్కీగా అన్ని అంచెల్లో సక్సెస్ అయ్యాడు. ఎంతటి సక్సెస్ అంటే టీడీపీకి షాక్ తగిలింది. దిమ్మ తిరిగే బొమ్మ కనిపించింది టీడీపీకి. అవమాన భారంతో తల వంచక తప్పని పరిస్థితి టీడీపీకి. ఎంతటి మాస్టర్ ప్లాన్ ఇది! తమ పార్టీ ఆఫీస్లో పనిచేసే ఉద్యోగి, అందున ఆ ఘటనలో ప్రత్యక్షంగా ఉన్న బాధితుడు కూడా, ఆ కేసుకు ఫిర్యాదుదారుడు, అసలు ఆ కేసుతోనే సంబంధం లేదని కోర్టుకు ఎక్కి అఫిడవిట్ ఇవ్వడం అంటే ఇది పార్టీకి ఆత్మహత్య సదృశ్యం. ఆ కార్యకర్తలకు తీరని తలవంపు. ఇక అధినాయకత్వానికి ఎంతటి విషమ స్థితో, ఎంతటి అవమానమో వర్ణించడానికి మాటలు సరిపోవు. మాస్టర్ స్ట్రోక్ లాంటి ఈ ఘటనతో నేనే గెలిచా అని వంశీ ఫామ్ హౌస్లో పార్టీలు కూడా చేసుకున్నాడట. కసితో రగులుతున్నా సరే యువతలి పక్షం గమ్మున ఉండకుండా వ్యూహం రచించింది, దారులు వెతికింది. మరిప్పుడు ఏం జరుగుతుంది అని సామాన్య జనం ఆసక్తిగా ఎదురు చూడసాగారు. సరిగ్గా అప్పుడే అరెస్ట్ అంటూ బ్రేకింగ్ న్యూస్ మనందరం చూడడం జరిగింది. ఎందుకు అరెస్ట్ అంటే, వచ్చిన సమాధానం వింటే నోరెళ్ళబెట్టడం మన వంతు అవుతుంది. ముందస్తు బెయిలుతో సంతృప్తి పడక అసలు కేసే లేకుండా కప్పెట్టేద్దాం అని వంశీ తాను తీసిన గోతిలో ఇప్పుడు తానే పడిపోయాడు. ఫిర్యాదు చేసిన వాడే నాకు ఈ కేసుతో సంబంధం లేదని ఎదురు తిరిగితే తాను బయటపడతా అనుకున్నాడు, కానీ అలా ఎదురు తిప్పడం కోసం ఏకంగా కిడ్నాప్ చేస్తే, చంపేస్తానని బెదిరిస్తే, అంతం చేస్తా అని అణిచివేస్తే ఎప్పటికైనా ప్రమాదమే తప్ప ప్రమోదం కాదు
అన్న సంగతి మర్చిపోయాడు. అవమాన భారంతో రగిలిపోతున్న టీడీపీకి ఆలోచన వచ్చింది. ఇలా ఎలా జరిగిందో తెలుసుకోవాలన్న పంతం పెరిగింది. అది పెద్ద కష్టం కూడా కాదు. అధికారంలో ఉన్నది వాళ్ళే. తీగ లాగారు, డొంక కదలడం కాదు, దద్దరిల్లిపోయింది. ఫిర్యాదుదారుడి కిడ్నాప్ దగ్గర నుండి, బెదిరించిన తీరు దగ్గర నుండి, ఏం చెప్పి బెదిరించారు, ఎక్కడ దాచారు, ఎంత ఇచ్చారు, అప్పుడు వంశీ ఎక్కడ ఉన్నాడు, ఈ సంతోషంలో వంశీ ఎక్కడ ఎవరితో పార్టీ చేసుకున్నాడు, అన్నీ బయటపడ్డాయి. ఇక క్షణం ఆలస్యం చేయలేదు ప్రభుత్వం. రగిలే కసితో రంకెలు వేస్తూ వెళ్ళి వంశీని దొరకబుచ్చుకున్నారు. హైదరాబాద్ నుండి విజయవాడకు తెచ్చారు. తర్వాత ఏం జరిగిందన్నది మనందరికీ తెలుసు. కొసమెరుపు ఏంటంటే, ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేసినటువంటి 31 మంది వైసీపీ నాయకులకు అదే రోజు బెయిల్ రిజెక్ట్ చేసింది కోర్టు. ఇప్పుడు ఈ కిడ్నాప్ కేసు ఆధారంగా రేపు ముందస్తు బెయిల్ రద్దు దిశగా కూడా పోలీసులు ముందడుగు వేయబోతున్నారట. కడుపులో చల్ల కదలకుండా హ్యాపీగా ఉండే అవకాశం కాలదన్నుకొని ఇప్పుడు వల్లభనేని వంశీ కటకటాల పాలైపోయి ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.